ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ వీడియోస్లో అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ని సెమ్ 2 అండ్ సెమ్ 4 రిజల్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మరి చాలా రోజుల నుంచి సెమిస్టర్ 2 సెమిస్టర్ 4 రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ లింక్ ద్వారా మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆ లింక్ను పేస్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సెమిస్టర్ 2 రిజల్ట్స్ ఉన్నాయి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసినట్టయితే మీకు సెర్చ్ కొడితే మీ యొక్క రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సెమిస్టర్ 2 వాళ్ళు అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెమిస్టర్ 2 వాళ్ళు అయితే మీరు ఇక్కడ సెమిస్టర్ 4 కావాలనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెమిస్టర్ 4 అంటే ఇక్కడ సెకండ్ ఇయర్లో సెమ్ 2 అన్నట్టు. ఓకే, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేస్తే మీకు అక్కడ లింక్ అయితే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మీరు సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ని అయితే మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా రివాల్యూకి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు తప్పకుండా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా వెబ్సైట్ని చెక్ చేస్తుండండి. ఇది ఇవాళ మనకు అందినటువంటి తాజా వార్త. కాకతీయ యూనివర్సిటీ మరి రెగ్యులర్ డిగ్రీ విద్యార్థుల యొక్క సెమిస్టర్ 2 సెమిస్టర్ 4 యొక్క రిజల్ట్స్ని కొద్దిసేపటి క్రితం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే మరి పీజీ కోర్సులలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరికైతే బ్యాక్లాగ్ ఉన్నాయో 6th సెమిస్టర్ క్లియర్ అయిపోయి సెమ్ 2లో కానివ్వండి సెమ్ 4లో కానివ్వండి బ్యాక్లాగ్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే మరి దీని ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకొని అప్డేటెడ్ మెమోస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ కోర్సులోకి అయితే మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. మరి చాలామంది స్టూడెంట్స్ రోజు అడుగుతున్నారు సెమ్ 2 సెమ్ 4 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. మొత్తానికి ఈ రోజు అయితే యూనివర్సిటీ రిజల్ట్స్ని అయితే మనకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇవి మనకి గత మే 2024లో ఈ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఆల్రెడీ 6th సెమిస్టర్ రిజల్ట్స్ మనకి గతంలోనే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ కూడా ఆగస్టు 15న కండక్ట్ చేశారు. మరి త్వరలో ఆ రిజల్ట్ కూడా మేబీ తొందరలోనే రిలీజ్ చేసే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. మొత్తానికి మీరు ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకొని మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎవరైతే మరి ఇంకా ఇప్పుడు 5th సెమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 3rd సెమ్కి ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ సెమ్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు బ్యాక్లాగ్ ఉంచకుండా. అదేవిధంగా మరి డిగ్రీ క్లియర్ అయినటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో తప్పకుండా జాయిన్ అయ్యి మరి మీరు నెక్స్ట్ కోర్సెస్ అయితే చేసుకోండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది.